ఆ నియోజకవర్గ ప్రజలు ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి అధికార మార్పిడి కోరుకుంటారు. కులమతాలకు అతీతంగా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవటం ఆ నియోజకవర్గం ప్రత్యేకత. పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడంలో ఆ నియోజకవర్గ ప్రజల తర్వాతే ఎవరైనా అనడంలో అతిశయోక్తి లేదు. మినీ ముంబైగా పిలువబడే ఆ నియోజకవర్గంలోని రాజకీయ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలేంటి? చీరాల మినీ ముంబై వస్త్రాలకు ఎంత ప్రసిద్ధో తలపండిన రాజకీయ నాయకులకు అంతే ప్రసిద్ధి. రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టిన మాజీ మంత్రి రోశయ్యకి ప్రత్యక్ష ఎన్నికల్లో అండగా నిలిచిన చీరాల నియోజకవర్గ ఓటర్లు మిగిలిన నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పార్టీతో సహా ఇండిపెండెన్స్ అభ్యర్థులను ఆదరించింది. ఈ క్రమంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో స్థానిక అభ్యర్థిని కాదని స్థానికేతరుడైన మద్దలూరు మాలకొండయ్యను చీరాల ఓటర్లు అసెంబ్లీకి పంపారు. అయితే వైఎస్ఆర్సీపీ నుండి తొలిసారిగా పోటీ చేసిన కరణం వెంకటేష్ స్థానికుడైనప్పటికీ ఆయనను స్థానిక ఓటర్లు ఓడించడం విశేషం. అయితే మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మరోసారి చీరాలను పాలించాలనే కలను వైసీపీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ తొలిసారి ఎమ్మెల్యే కావాలనే తన కోరికను గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మద్దలూరు మాలకొండయ్య తుడిచిపెట్టారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కరణం బాలారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అమంచి కృష్ణమోహన్ పై విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే ఎమ్మెల్యే బలరాం వైసీపీకి మద్దతు పలికారు. అధికారికంగా వైసీపీలో చేరకపోయినా తన కొడుకుని వైఎస్ఆర్సీపీలో పంపి పరోక్షంగా జగన్ కు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లో చాలా కాలం పనిచేసిన ఆయన 1977లో కాంగ్రెస్ లో చీలిక తర్వాత ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అప్పటి ఏఐసీసీ చీఫ్ ఇందిరాగాంధీని బహిరంగ దాడి నుండి రక్షించడంతో ఆయన ప్రాచుర్యం చెందారు. 1978 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి నుండి నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1986, 2004, 2019లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో 13వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన 2019లో కరణం బలరాం పలు రాజకీయ కారణాలతో వైసీపీలో చేరడంతో టీడీపీ అధిష్టానం చీరాలకు ఎడం బాలాజీని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించకపోవడంతో ఎంఎం కొండయ్యను చీరాల ఇన్ఛార్జిగా ప్రకటించారు చంద్రబాబు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు కలిగి ఉన్న ఆయన చాలాసార్లు చీరాల టికెట్ కోసం ప్రయత్నించారు. మద్దులూరి మాలకొండయ్య 2 దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్నారు. కొండయ్య 2009లో ఒంగోలు లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీ పట్ల ఆయనకున్న అభిమానం, నిబద్ధత ఎమ్మెల్యేగా గెలిచేలా చేశాయంటారు నియోజకవర్గ ప్రజలు.
2019 ఎన్నికల తర్వాత చీరాలలో టీడీపీ నాయకత్వం దెబ్బతింది. అయితే 2024 ఎలాగైనా టీడీపీ గెలవాలనే పట్టుదలతో కొండయ్యను బరిలో దింపింది. అయితే కొండయ్య స్థానికేతరుడు కావడంతో స్థానిక నాయకుల నుండి సహాయ నిరాకరణ ఎదురైంది. కానీ కొండయ్య నేరుగా అసంతృప్తి నాయకులను, కార్యకర్తలను కలవడం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోగలిగారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ఎదురు చూసిన నేపథ్యంలో ఆయన అంకితాభావం, నిబద్ధత, పార్టీ పట్ల విధేయతను ప్రజలు గుర్తించారు. దాంతో పాటు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ పై ఉన్న అసంతృప్తితో పాటు టీడీపీ నుండి గెలిచి వైసీపీకి మద్దతు పలికిన కరణం బలరాం వైఖరి, ఆ మంచి అవినీతి మాలకొండయ్య గెలిచేందుకు దోహదం చేశాయని రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నాయకులు అభిప్రాయపడుతుంటారు. ఇక మద్దలూరి మాలకొండయ్య ఎమ్మెల్యేగా గెలిచాక స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే టాక్ వినిపిస్తుంది. స్థానికేతరుడు అయినప్పటికీ తనను గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని స్థానికులు చెబుతుంటారు. ఏ కష్టం వచ్చినా తమ ముందు ఉండే ఎమ్మెల్యే మాలకొండయ్యకు కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవడంలో వెనుకడుగు వెయ్యడం లేదు. అంతే నిబద్ధతతో నియోజకవర్గంలో ఎక్కడా ఏ కార్యక్రమం జరిగినా పిలిచినా వెంటనే కాదనకుండా ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవుతూ నియోజకవర్గ ప్రజల మనసు గెలుచుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. చీరాల నియోజకవర్గం నుండి మద్దులూరి మాలకొండయ్య గెలిచిన నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నిస్తేజంలో ఉన్నారా? రాజకీయంలో తలపండిన బలరాం వ్యూహాలతో మాలకొండయ్యకు చుక్కలు కనబడుతున్నాయా? ఎన్నికల ముందు టీడీపీ కండువా కప్పుకున్న పాలెటి రామారావు కొండయ్యకు కంటిలో నలుసులా మారారా? కొత్తగా పార్టీలోకి వచ్చిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యే కొండయ్య తప్పుదారి పట్టిస్తున్నారా అంటే అవునని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. రెండు 2019లో టీడీపీ నుండి భారీ మెజారిటీతో గెలిచిన కరణం బలరాం 2024 ఎన్నికల బరి నుండి తప్పుకొని తన తనయుడు కరణం వెంకటేష్ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు. అయితే వైసీపీ అభ్యర్థిగా తన కొడుకును చీరాల నుండి పోటీ చేయించిన కరణం బలరాం తనయుడి ఓటమిని ప్రత్యక్షంగా చవిచూశారు. స్థానికుడు అయిన తలపండిన నేత అయినా తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు బలరాం. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ పై ఉన్న అసంతృప్తితో పాటు టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలికిన కరణం బలరాం వైఖరి, వారి ఓటమికి దీనికి బలమైన ఫ్యాక్టర్స్ గా పనిచేశారని రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్థానికుతరుడైన మాలకొండయ్యను గెలిపించుకోవడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మద్దులూరి మాలకొండయ్య గెలిచిన నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నిస్తేజంలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. రాజకీయంలో తలపండిన బలరాం వ్యూహాలతో కొండయ్యకు చుక్కలు కనబడుతున్నాయని స్థానిక రాజకీయ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీ కండువ కప్పుకున్న పాలేటి రామారావు కూడా కొండయ్యకు కంటిలో నలుసలా మారారని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది. అయితే కొండయ్యకు రాజకీయ అనుభవం లేకపోవడం అధికార పార్టీకి తలనొప్పిగా మారిందని కూడా సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే సౌమ్యుడు వివాద రహితుడిగా పేరున్న మాలకొండయ్యకు నియోజకవర్గంలో మంచి పేరున్న అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇంకా పట్టు సాధించలేదని తెలుగు తమ్ముళ్లే బహిరంగంగానే చెప్పారు. మరోవైపు కొత్త పార్టీలోకి వచ్చిన కొంతమంది నాయకులు కొండయ్యను తప్పుదారి పట్టిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు పలువురు నాయకులు వాపోతున్నారు. అయితే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ముందుండే ఎమ్మెల్యే కొండయ్యకు తమ సమస్యలు చెప్పుకోవడంలో నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వెనకడుగు వేయడం లేదనే చర్చ మాత్రం బాగానే వినిపిస్తుంది. అంతేకాదు నియోజకవర్గంలో ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవుతూ కార్యకర్తలకు ప్రజలకు ఎమ్మెల్యే మాలకొండయ్య అందుబాటులో ఉంటారనేది టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా వివాదరహితుడుగా మృదు స్వభావిగా పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాలకొండయ్య రాజకీయంలో తలపండిన బలరాం వ్యూహలకు సైలెంట్ గానే సమాధానం చెప్తున్నారట. ఎన్నికల ముందు టీడీపీ కండువ కప్పుకున్న పాలేటి రామారావు కొండయ్యకు కంటిలో నలుసలా మారిన తొనుకు బెనుకు లేకుండా ఉంటున్నారట. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొంతమంది నాయకులు ఎమ్మెల్యే కొండయ్య తప్పుదారి పట్టిస్తున్నా తన పని తాను చేసుకోబోతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. చూడాలి మరి మున్ముందు మాలకొండయ్య ఎలాంటి సవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.